దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు సహించలేని పాపము వ్యభిచారం. గాడ్ హేట్స్ అడల్టరీ. పదే పదే తీర్పుకు గురవుతారని, దేవుని ఉగ్రత కుటుంబాల మీదకి వస్తుందని, దేవుడు శిక్షిస్తాడని, పాపం చూసి కనుగొట్టే దేవుడు గాడని తప్పకుండా ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, పశ్చాత్తాపమైన హృదయంతో ఇట్టి పాపాలు హృదయంలో ఉంటే తొలగించుకోవాలని, అది మనకే మేలు చేయదని చెప్పుమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కుటుంబ విలువలు అనే 3వ ప్రసంగంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు అని భార్య వెంబడి సకిలించు. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనం మీద నా కోపము తీర్చుకోనుకుందునా, ఇదే యెహోవా వాక్కు. ఇలా కూడా రాసి ఉంటుందా పరిశుద్ధ గ్రంథంలో అని నేను చాలా ఆశ్చర్యపోయినాను. బా, ఎంత సూటిగా, ఎంత కఠినమైన మాటలు. బాగుగా బలిసిన గుర్రముల వలె, ఇర్మియా 5:8, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనకుందునా, ఇదే యెహోవా వాక్. మీరు ప్రపంచంలో ఏమవుతుందో మీకు వార్తాపత్రికలు బట్టి, మరి టీవీలో వార్తలు బట్టి మీరు వింటూనే ఉంటారు. చాలా భయంకరమైన పాపాలు మన రాజ్యానికి కూడా, మన దేశానికి సోకింది. మరి స్వలింగ సంపర్కం, ఇలాంటి పాపాలు, వ్యభిచారం, జారత్వం, ఇవన్నిటితో మనము పాశ్చాత్య దేశంలో ఉండింది ఇంతకుముందు. అంటే అంతగా మన దేశంలో సోకకుండా ఉండింది. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, అంటుకుంది రోగం. అయితే చట్టం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. భయము బొత్తిగా లేకుండా ప్రజలు కట్టులేక తిరుగుతున్నారు. ఈ వార్తలు విన్నప్పుడు నా గుండె బరువెక్కింది. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది కదా, చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఈ లోకంలోకి వెళ్తున్నారు. వారు ఏమైపోతారు, వారి భవిష్యత్తు ఏమంటుంది? అప్పుడే దేవుడు నాకు ఈ కుటుంబ విలువలు అనే అంశాన్ని ఇచ్చినాడు. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారు. Where there is no vision, people perish. God raises his children to speak the truth from the scriptures. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది ఈ పాపాల గురించి, వాటి పర్యవసానం గురించి? అది మనం తెలుసుకుంటున్నాము కుటుంబ విలువలు అనే అంశము ధ్యానిస్తున్నప్పుడు. కనుక చాలా మట్టుకు సంఘాల్లో ఇవి మాట్లాడారు. నిజమైన దైవజనుడు లేక దైవజనురాలు వారు దేవుని ఆత్మను మరి తిరస్కరించకుండా దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి వారి నోటి నుండి చాలా ఖడ్గం వంటి మాటలు వస్తాయి. ఎందుకంటే దేవుని ఆత్మ అలాంటిది. పాపాన్ని చూసి ఊరుకోదు, పాపాన్ని ఖండిస్తుంది. కనుక ఏ దైవజనుడైతే, ఏ దైవజనురాలైతే పాపాన్ని ఖండించరో వారి బోధన మీరు వినకూడదు. దేవుడు ఎప్పుడు కూడా పాపానికి విరుద్ధంగా ఉంటాడు. గాడ్ హేట్స్ సిన్. అసలు నిన్ను నన్ను దేవుని నుండి వేర్పరిచేది ఏంటంటే పాపం. కాబట్టి అట్టి పాపాన్ని నీవు తప్పకుండా విసర్జించాలి. అదే దేవుని మాట. దేవుని మాట ఏమంటుంది? చట్టం ఒకటి అంటుంది, దేవుని మాట దానికి విరుద్ధంగా అంటుంది కదా. ఏది నీతి, ఏది న్యాయం, ఏది అబద్ధం, ఏది సత్యం? దేవుని వాక్యమే సత్యము. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీకేం కాదులే, మీరు పాపం చేయండి, అది అబద్ధం. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. వాడు నిన్ను మోసములో పడేస్తున్నాడు, కీడులో నెట్టేస్తున్నాడు. పాపం చేయి, నీకేం కాదా? పాపముల వచ్చు జీతము మరణం. అత్తాపూర్ నడి రోడ్లో ఏ చట్టం వానికి సహాయం చేసింది? వాడు వ్యభిచార పాపం చేసినాడు. 24 సంవత్సరాల యవనస్తుడు నడి రోడ్లో నరకబడ్డాడు. అంతకుముందు సంవత్సరం మరి ఒక యవనస్తుడు, ఒకే స్త్రీని ఇద్దరు మరి ప్రేమించినారట. వ్యభిచార పాపం. ఇద్దరు కూడా ఈ లోకం నుండి దాటిపోయినారు, హత్యకు గురైనారు. మరి ఇది దేవుని వాక్యం నెరవేరింది కదా. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణమే. కాబట్టి దేవుని వాక్యం వినాలి, గడగడ వణకాలి. యెషయా 66లో ప్రభు ఒక మాట అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం.
మీరు నా గురించి చేసే కార్యాలు ఏ పాటివి? ఇవన్నీ నా హస్తకృత్యములు. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకునో అట్టి వానినే నేను దృష్టిస్తున్నాను. అంటే దేవుని మాట విన్నప్పుడు నువ్వు వణకాలి. యు షివర్ ఎట్ గాడ్స్ వర్డ్, బికాజ్ హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ గాడ్స్ వర్డ్ విల్ నెవర్ పాస్ అవే. హల్లెలూయా. దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవు. కొన్నిసార్లు వాక్యం వచ్చినప్పుడు నీవు శక్తిగల వాక్యాన్ని మిక్కిలి సాత్వికమైన హృదయంతో అంగీకరించడం నేర్చుకోవాలి. వాక్యం చెప్పేవారిని నువ్వు చూసే అవసరం లేదు. దేవుడు మాట్లాడే మాటలను వినాలి. శక్తిగల దేవుని మాటలు మిక్కిలి సాత్వికమైన హృదయంతో నీవు అంగీకరించాలి. నా వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? నా వాక్యము కంసాలివాని అగ్ని వంటిది కాదా? నా వాక్యము చాకలివాని సబ్బు వంటిది కాదా? అంటే దేవుని వాక్యము అంత పవర్ఫుల్ అన్నమాట, షార్ప్. అందుకే వాక్యం వచ్చినప్పుడు చాలా భాగ్యవంతుడవు నువ్వు, భాగ్యవంతురాలు. నిన్ను గొయ్యి నుండి పట్టి ఈ వాక్యం ఏం చేస్తుంది? లాగి పడేస్తుంది. ఆ గోతిలో పడకుండా, నీ అడుగులు జారిపోకుండా, కీడు నీకు రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా, శాపం రాకుండా, నీ పిల్లలు నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించకుండా నిన్ను పట్టి లాగేసేదే దేవుని వాక్యం. లాగేసి పడేయడం కాదు, సరి అయిన పట్టాల మీద నిన్ను నిలబెట్టేది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్ను లాగి, కీడు నుండి లాగి చక్కని పట్టాల మీద పెట్టేది దేవుని పరిశుద్ధ వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఇర్మియా గ్రంథం 5:14 ఒక మాట చూడండి. కావున సైన్యములకు అధిపతి దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. జెరెమియా 5:14. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదాను. బా, దేవుని సేవకునిగా ఉండడం స్వల్ప విషయమా? టు బీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్, ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్? టు బీ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ మోస్ట్ హై, ఇస్ ఇట్ ఎ లిటిల్ థింగ్? దేవుడు మాట్లాడతాడు, ఆ మాటలు ప్రజలకు అందించడం అంటే అది నిజంగా దేవుని సేవకులుగా ఉండడానికి ఎంత యోగ్యత, ఎంత గొప్ప కార్యం అది. ఇక్కడ ఇర్మియా నోరు అగ్నిగా మార్చేస్తున్నాడట దేవుడు. నీ నోటిని నేను అగ్నిగా మార్చేస్తాను, ఈ జనులను నేనేం చేస్తాను? కట్టెలుగా మార్చేస్తాను. దేవుని సేవకుల నుండి వడిగా విడుదలయ్యే మాటలు అగ్ని వంటిది. అది జనుల హృదయంలో ఉన్న దోషములను ఏం చేస్తుంది? కాల్చి భస్మం చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, ప్రతి నీచమైన కార్యాన్ని దేవుని వాక్కు అగ్ని వలె వచ్చి ఆ చెత్తను దహించి బూడిదగా మార్చేస్తుంది, పవిత్రపరుస్తుంది ప్రతి హృదయాన్ని. దేవుని పరిశుద్ధ వాక్యం హెబ్రీ 13:4 చూస్తున్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. పెళ్ళి సమయాల్లో కార్డ్ మీద ప్రింట్ చేస్తారు, ఇది మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. అంటే ఇంతకంటే ఘనమైంది మరొకటి లేదని, ఇది అన్నిటిలో ఘనమైందని హెబ్రీ పత్రిక 13:4 పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఆత్మతో నింపబడి పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలేను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. అంటే సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈజ్ ప్రోన్ టు జడ్జ్మెంట్. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే ఏంటంటే వ్యభిచారం అంటే ఏంటి? జారత్వం ఏంటి? వాట్ ఈస్ ఫోర్నికేషన్? వాట్ ఈస్ అడల్టరీ? Why God hates it? Why God punishes that sin? Why God brings curse on such families? అంటే దానికి దేవుడు పెట్టిన ఒక పవిత్రమైన పరిశుద్ధమైన వ్యవస్థ వివాహం. ఇది అన్నిటిలో, మీ నోరు తెరిచి చెప్పండి, అన్నిటిలో ఘనమైనది. హల్లెలూయా. వివాహము అన్నిటిలో ఘనమైనది. పాన్పు నిష్కల్మషమైనది. సెక్స్ విత్ ఇన్ మ్యారేజ్ ఈజ్ ప్యూర్. అవుట్ సైడ్ మ్యారేజ్ ఇట్ బికమ్స్ అడల్టరీ. చాలా చలి ప్రదేశాల్లో ఏం చేస్తారంటే కుంపటి ఉంటుంది, ఫర్నెస్, దాంట్లో కట్టెలు కాల్చి చలి కాచుకుంటారు. ఆ అగ్ని ఆ కుంపటిలో ఉన్నంత వరకు సురక్షితమే. ఆ అగ్ని బయటకు వచ్చింది అనుకోండి, ఇల్లంతా ఏమవుతుంది? తగలబడిపోతుంది. అంతే అన్నమాట. అది అర్థం కావాలి. కనుక ఇలాంటి వాటిని చూసి దేవుడు కనుగొట్టాడు. దానికి తగిన కీడు నీకు, నీ ఇంటి మీదకి మరి దేవుడు అలాంటి శిక్షను ఇస్తాడు. ఎక్కడైనా మీరు చూడండి, పాశ్చాత్య దేశంలో కూడా ఇలాంటి కట్టు లేకుండా చట్టాలు వచ్చి
ప్రజలు భయంకరమైన పాపాలకు ఎగబడినప్పుడు పెద్ద హరికేన్స్, సునామీస్, ప్రళయాలు, అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బేర్ అన్నమాట. నేచర్స్ ఫ్యూరీ. దేవుడు అంటే తన ప్రజలను శిక్షించడానికి హీ విల్ యూజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి ఇలాంటివి వాడుకుంటాడు ప్రజలకు బుద్ధిపాఠం నేర్పించడానికి. నాకు ఇప్పుడు కేరళలో ప్రళయం చూసినాను, టీవీలో చూసి మనం అంత బాధపడినాం కదా. ఇల్లు కొట్టుకొని పోవడం. ఇండోనేషియాలో దాదాపు 2-3 వేల జనం మరణం అయిపోయినారు. చూసినప్పుడు కొత్త శిక్ష ఏంటంటే నేచర్స్ ఫ్యూరీ, అది లిక్విఫికేషన్ అండి. సునామీ వంటిదే. పెద్ద పెద్ద కట్టడాలు, దాని కింద ఉన్న భూమి చాలా మెత్తగా అయిపోయి అది నీటి వలె పారిపోతుంది. నేను టీవీలో చూసాను ఇండోనేషియాలో జరిగిన సునామీ. ఒక బిల్డింగ్, చాలా పెద్ద భవనము 6 కిలోమీటర్స్ దూరంలో ఈడ్చుకొని వెళ్ళిపోయిందండి. అంటే కింద సాయిల్ అంతా లిక్విఫై అయిపోయింది. అది చాలా ఆశ్చర్యంగా, ఎప్పుడు నేను వినలేదు అలాంటిది. అంటే ఎంత స్థిరుడైన నరుడు వట్టి ఊపిరి వంటి వాడు, ఎంత స్థిరంగా వాడు ఇల్లు వాకిళ్ళు స్థిరపరచుకున్న దేవుని ఉగ్రత ముందు ఎవడు నిలవగలడు? కాబట్టి దేవునికి భయపడి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఊజు దేశమందు యోబు అని ఒకడు ఉండెను. వాడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించువాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. యోబు 1:1 దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఇబ్బంది పెట్టాడు. హీ విల్ నెవర్ కన్ఫ్యూజ్ హిస్ చిల్డ్రన్. 2 పెడతాడు అనమాట నీకు, నీ ముందు 2: జీవము, మరణం, ఆశీర్వాదము, శాపం, కీడు, మేలు. నువ్వు ఎంచుకోవాలి. యూ హ్యావ్ టు చూజ్ ఇట్. ఈ చాయిస్ అనేది ఆదికాండంలోనే పెట్టినాడు. అంటే హీ గేవ్ అస్ ద రైట్ టు చూజ్ థింగ్స్. ఇక్కడ నీకు జీవం కావాలన్నా, నీకు మరణం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, దేవుని మాట ఉల్లంఘిస్తే కీడు, శాపం. కాబట్టి దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నీవు సరిదిద్దుకోవాలి. వాక్యం మనలో సరి చేస్తుంది. సర్జరీ చేసి పెద్ద ట్యూమర్ తీయాలంటే కత్తి వాడతాడు కదా, అలాగే పరిశుద్ధమైన దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం. నీలో ఏవేవి కావలేనో, ఏవేవి పోవలేనో అది ఎత్తి చూపే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం. మేలైనది నీకు చెయ్యనెరియండి, చేయకుంటే అది నీకు పాపంగా మారిపోతుందని యాకోబు పత్రిక 4:17 ఉంది. వెన్ యూ నో వాట్ ఈస్ గుడ్ బట్ స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ఈవిల్, డెఫినెట్లీ దట్ ఈవిల్ విల్ క్యాచ్ యూ అప్. నేను పట్టేసుకుంటుంది అది, నేను ఇట్ విల్ చేజ్ యూ టిల్ యువర్ ఎండ్. కాబట్టి వదులుకోవడం చాలా శ్రేష్టమైంది. నేను ఇంకో కార్యం చదివినాను ఒక పుస్తకంలో. దేవుని నియమాల ప్రకారం ఒక మనిషి బ్రతకకుంటే, ఒకడు దేవుని చట్ట ప్రకారము వాడు జీవితాన్ని సరిచేసుకొని పవిత్రంగా బ్రతకకుంటే తప్పకుండా చీకటి శక్తుల ప్రభావం వాని మీదకి వస్తుంది. ఈవిల్ ఫోర్సెస్ విల్ హాంట్ హిమ్. వాణ్ణి తరిమి ఇక వాడు దాని నుండి బయటికి రాగలేకుండా హీ విల్ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ దట్ సిన్. నో పర్సన్ క్యాన్ హెల్ప్ హిమ్, నో వన్ కెన్ రెస్క్యూ సచ్ ఫెలో. చూడండి, అది ఒక మహా చీకటి శక్తి అన్నమాట. లైంగిక పాపము కూడా ఒక చీకటి వలె, ఒక సైతాను శక్తి వలె పట్టి పీడిస్తుంది కొంతమంది యవనస్తులను. దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. స్త్రీలు, పురుషులట. తరువాత భయంకరమైన కార్యాలు నేను విన్నాను. మృగ సంయోగులట. ఇంత భయంకరమైన పాపం. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో లైంగిక సంబంధమైన పాపాలన్నీ కూడా అన్నీ కూడా రాసిపెట్టుంది. అంటే దేవుడు ఎలాగో దాన్ని ద్వేషిస్తున్నాడు, దానికి పరిష్కారం ఏంటి కూడా వాక్యము మనకు బోధిస్తుంది. నిర్గమకాండము 22:19 మృగ సంయోగులు కఠినముగా మరణశిక్ష పొందవలెను. అలాగుందని కూడా మరి తెలియలేకుండింది, కానీ వాక్యంలో చూసినప్పుడు ఆశ్చర్యపోయినాను. ఇలాగూ పేపర్లో ఎప్పుడో చదివాను.
భయంకరమైన దినాలండి. మన పిల్లల పైన పెట్టు, మన పైన పెట్టు. ఎటు పోతుంది ఈ లోకం? ఎటు పోతుంది మన దేశం? ఎటు పోతుంది మన మరి భవిష్యత్తు? దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని బ్రతకకుంటే చాలా ప్రమాదం, డేంజర్. ప్రమాదం అని హెచ్చరిక జారీ చేస్తారు కదా. ఒక పెద్ద సునామీ వస్తుందంటే ప్రమాదం హెచ్చరిక, మీరు వెళ్ళకండి, మీరు చేపలు పట్టడానికి ఇప్పుడు మత్స్యకారులు వెళ్ళకూడదు అని ప్రమాదం హెచ్చరికలు ఇస్తారు. ఆ హెచ్చరికలు ఏం కూడా లెక్క పెట్టకుండా కొందరు ధీమాతో వెళ్తారు, వెళ్ళక్కడ చిక్కుకుంటారు, సముద్రంలో శవాలై తిరిగి వస్తారు. అలాగూ దేవుని భక్తులు, దేవుని సేవకులు, దేవునికి ప్రతినిధులుగా ఉన్నవారు దేవుని వాక్యం నుండి హెచ్చరిస్తున్నప్పుడు డోంట్ టేక్ ఇట్ లైట్. ఏదో అల్లాటప్పగా ఏదో చెప్తూ ఉంటారులే వీరని. వారు దేవుని దగ్గర కనిపెట్టి సిద్ధపడి దేవునికి భయపడి దేవుడిచ్చిన మాటలు ఉన్నదన్నట్లు బోధిస్తున్నప్పుడు మీరు తప్పకుండా మీ ప్రవర్తనను మార్చుకోవాలి. 119వ కీర్తన 6వ వచనంలో ఇలాగుంది, నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. హల్లెలూయా. నీ ఆజ్ఞలను నేను పాటించినప్పుడు నాకెప్పుడు సిగ్గు కలగదు, నాకు అవమానం కలగదు. పాపం చేసిన వానికి సిగ్గు కలుగుతుంది. అందుకే యోబు తన గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు మార్గం చూపదా. అంటే ఎక్కడ యథార్థవంతులు నశించినారు అని అడుగుతున్నాడు. దేవుని గురిగా పెట్టుకొని వదిలిపెట్టవలసిన పాపాలన్నీ కూడా వదిలి మరి దేవుని నియమాల్లో బ్రతకడం చాలా ఆవశ్యకం. దేహము దేవుడిచ్చిన మరి గొప్ప ఆశీర్వాదం. దేహం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చూడండి, మీ శరీరము, మన శరీరము దేవుడు మనకు అమర్చి ఇచ్చినాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. హౌ యు మేడ్ మీ లార్డ్. కానీ ఎంత వింతగా నువ్వు సృజించినావు. కంటికి కన్ను, చెవు, పన్ను, మూకము, కాళ్ళు, చేతులు, బా ఎంత అద్భుతం. ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయం. డోంట్ ఫర్గెట్ దట్. ఇంకో దగ్గర కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీ దేహం మీది కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యువర్ పర్చేజ్ విత్ ఎ ప్రైజ్. మన ప్రైస్ ట్యాగ్ ఎంతండి? యేసు యొక్క ప్రశస్తమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తమే మన ప్రైస్ ట్యాగ్ అన్నమాట, మన విలువ. అట్టి అమూల్యమైన రక్తం ద్వారా మనము విమోచింపబడినాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం కొనబడినాం. అంటే వీ హ్యావ్ గ్రేట్ వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. మీ దేహము మీది కాదు, అది దేవునిది, దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6వ అధ్యాయము క్రొత్త నిబంధనలో 1 Corinthians 6 chapter 18 నేను చదువుతున్నాను. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఫ్లీ ఫ్రమ్ ఫోర్నికేషన్. జారత్వం ఏంటి? వ్యభిచారం ఏంటి? వ్యభిచారం అంటే వివాహమైన వాడు, దేవుడిచ్చిన భార్య బిడ్డలు ఉండగా వాడు ఇంకొకని భార్యను మోహిస్తున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు. అది వ్యభిచారం. వివాహితురాలైన ఒక స్త్రీ పరపురుషునితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం. దట్స్ కాల్డ్ అడల్టరీ. వాట్ ఈస్ ఫోర్నికేషన్? ఫోర్నికేషన్ లేక జారత్వం అంటే వివాహము కాకమునిపే మరి లైంగిక సంబంధం పెట్టుకోవడం. అవివాహితులు వివాహం అనే వ్యవస్థ వారికి తటస్థించకముందే లైంగిక పాపాలు చేస్తున్నారు. అది జారత్వం. అందుకే ఇక్కడ మరి ఇట్టి పాపానికి దూరంగా నీవు పారిపోవాలి.
19వ వచనం, 1 కొరింథీ 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయం అండి. ఎవ్రీ టైమ్ యూ సిన్, ద డెవిల్ టెంప్ట్స్ యు టు సిన్. లెట్ దిస్ వర్డ్ స్ట్రైక్ యువర్ మైండ్. నీ మనసుకు రావాలి ఈ మాట. అయ్యో, ఈ దేహం నాది కాదు, నేను విలువ పెట్టి కొనబడినవాడు. ఐ కాంట్ ప్లే విత్ మై బాడీ. దేహానికి దేవుడే నాయకుడిగా ఉండాలి. మీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. 13వ వచనం చూడండి, 1 కొరింథీ 6:13. దేహము జారత్వం నిమిత్తం కాదు, కానీ ప్రభు నిమిత్తమే. ఈ దేహం అంటే దేవుడు మనకిచ్చిన దేహము ప్రభు నిమిత్తమే. ఈ దేహంతో నువ్వు దేవుని గణపరచాలి. ఈ దేహంతో దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని మందిరానికి రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి. దేవుడిచ్చిన అవయవాలన్నీ కూడా దేవుని మహిమార్థమే వాడాలట. ఈ దేహము దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి. ఇది జారత్వం నిమిత్తం కాదు, ఇది ప్రభువు దేహము, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు, వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. అంటే కట్టుకున్న పాపం అంటారు కదా. యోసేపు అంటాడు, ఇంత ఘోర పాపం నేను ఎలాగూ దేవునికి విరోధంగా చేసి అట్టి పాపాన్ని కట్టుకుందును. అంటే ప్రతిసారి నీవు పాపం చేసి తెగించి నువ్వు పాపం చేసినప్పుడు నీవు ఆ యొక్క పాపాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. అంటే దట్ ఈస్ యు ఆర్ బికమింగ్ వన్ విత్ ఏ స్ట్రేంజ్ పర్సన్. దట్ మీన్స్ యు ఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. ఆ మలినము నీకు అంటుకుంటుంది. అదంత తొందరగా పోదు, నువ్వు పశ్చాత్తాపడాలి. పరిష్కారం ప్రభు దగ్గరనే ఉంది. ఎవ్రీ టైమ్ యూ ప్లే విత్ యువర్ బాడీ, యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. దేవుని భయము తప్పకుండా ఉండాలి. దేవునికి భయపడి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. చేయరాని కార్యాలు దేహంతో చేయకూడదని వాక్యము స్పష్టంగా బోధిస్తుంది. దీనివలన నీకు ఎంత ముప్పు మరి వాటిల్లుతుంది. పేతురు తన పత్రికలో 2 పేతురు 2:14 ఇలాగంటున్నాడు, కొందరి కన్నులు ఎలాగుంటుంది, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారట. అంటే ఎవ్రీ టైమ్ దే సీ ఎ ఉమన్ ఆర్ ఎవ్రీ టైమ్ ఎ ఉమన్ సీస్ ఎ మ్యాన్. మరి పాపముతో నిండిన కన్నులతో చూస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది మనం అంత పవిత్రులమేం కాము. వీఆర్ నాట్ సో పర్ఫెక్ట్, బట్ స్టిల్ యూ కెన్ అవాయిడ్ సిన్. దేవునికి భయపడి ఇట్టి కార్యాలకు దూరంగా ఉంటే మనకు మంచిది. దేవుని స్తోత్రం. నువ్వు చిక్కుల్లో పడవు. నీవు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఇలాంటి కార్యాలకు తప్పకుండా నీవు దూరపరుచుకుంటావు. ఎలా దూరపరుచుకుంటామని మనవలం కదా, మట్టితో చేయబడ్డాం, మనకంతా ఇలాగ ఆకర్షణలు ఉంటాయంటే ఉంటాయి, తప్పకుండా ఉంటుంది, లేదంటేనే అబద్ధం. కానీ వీటిని జయించడానికి ఉన్న శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 6:10 ఉంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తు నందు నువ్వు ఎలా ఉండాలి? బలవంతునిగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా. అంటే సే నో టు సిన్. పాపము నిన్ను వెంబడించినప్పుడు లేక పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు కాదు, నో ఐ కెనాట్ డిసొబే గాడ్, నేను దేవునికి అవిధేయత చూపను అని చెప్పే ధైర్యం, అట్టి పరిశుద్ధాత్మ బలం అది ప్రార్థన చేసేవారికి, ఉపవసించి దేవుని సన్నిధిని వెతికేవారికి తప్పకుండా లభిస్తుంది. లేదండి, ఒక ఉత్తరం వచ్చిందండి యూపీఎఫ్కు, చాలా గమ్మత్తైన ఉత్తరం. అమ్మగారు, నేను ఇప్పుడు పడక నుండి లేవలేకపోతున్నాను. నేను 256 మంది విధవరాళ్లతో పాపం చేసినానంటే నేను గుండె ఒక క్షణం ఆగిపోయిందని నేను ఎప్పుడు వినలేదు ఇలాంటిది. ఇంత భయంకరంగా ఉంటారా జనాలు. నేను ఐ హ్యావ్ సిన్డ్ విత్ 256 విమెన్. అయ్యో మై గాడ్, గింగురు నాకు ఒక్కసారి చెమటలు పట్టిందనమాట. నేను ఇప్పుడు పడకబట్టినాను,
లేవలేని పరిస్థితి, నాకు చేసేవారు ఎవ్వరు లేరు. మరి నాకు యూరిన్ ట్యూబ్ వేసినారు, ఆ ట్యూబ్ మార్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అబ్బా, దేవుని వాక్యం ఇలాగ నెరవేరుతుందా అండి? వేశ్యా సాంగత్యం చేసేవానికి ఏం మిగులుతుందట? వట్టి రొట్టె తునుక మిగులుతుంది, డబ్బులు లేవు అని. ఇప్పుడు నేను మారు మనసు పొందినాను, జీవపు మాటలు అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు నేను వింటున్నాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? విల్ గాడ్ ఫర్గివ్ మీ? ఇంత ఘోర దుర్మార్గుని నేను, ఇంత ఘోర దుర్మార్గం చేసినామని దేవుడు నేను క్షమిస్తాడు. మనం పాట పాడుకుంటాం కదా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, ప్రభు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించున్, తప్పక నిన్ను రక్షించున్, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా. ఈ వ్యక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం టీవీ ద్వారా వినడం ద్వారా మారు మనసు పొంది ఆయన రక్షణ తీసుకున్నాడంట. పాస్టర్ వారి ఇంటికి పిలుచుకున్నాడంట. అయితే తినడానికి తిండి లేదు, భార్య చనిపోయింది, పిల్లలు అందరూ వదిలేసినారు. ఇప్పుడు ఒంటరిగా ఒక మరి చిన్న గదిలో బ్రతుకుతున్నాడు. తినడానికి తిండి లేదు, ట్యూబ్ మార్చుకోవడానికి డబ్బులు లేదు, ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం కూడా సోకిందంటే వెంటనే మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నుండి 5,000 రూపాయలు పంపించినాను. చాలా సంతోషించినాడు. అమ్మా రాస్తున్నాడు నాకు, ప్రపంచంలో ఎవరు చేయని పని చేసావమ్మా, ఇంత ఘోర దుర్మార్గుని నీవు ఆదరించినావు, నన్ను ఎవ్వడు లెక్క పెట్టాడు, నేను ఇట్టాగే పురుగులు పడి చచ్చిపోతాను అనుకున్నాను. ఒక్క ఆత్మ నశించడం కూడా దేవుని చిత్తము కాదు. దేవుని వాక్యం తెలియకుండా నశించేవారు ఉన్నారు, ఎరిగి యేసయ్యను బహాటంగా సిలువ వేసేవారు ఉన్నారు. కొంతమంది బిషప్పులంట, పాస్టర్లంట, వాళ్ళు ఇప్పుడు జైల్లో నివాసం ఉంటున్నారు చేసిన లైంగిక పాపాల కొరకు. దయ్యపు శక్తి కాకుంటే ఏంటిది? వాక్యం ఎరిగి కూడా పాపం చేయడం అంటే దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట. అవన్నీ దూరం తొలగిపోవాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని దివారాత్రులు ఏం చేయాలట? పఠించాలి. దేవుని స్తోత్రం. యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు, దివారాత్రులు దేవుని వాక్యం పఠించు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలో నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీ బ్రతుకు దినములన్నింటిలో చక్కగా నీవు ప్రవర్తిస్తావు. అంత మంచి మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9 వచనాలు మీరు చదివితే ఇవి ఉంటుంది. కనుక ఇలాంటి పాపులకు కూడా మారు మనసు కలగాలని ప్రార్థన చేయాలి. సో మచ్ సిన్ ప్రివలెంట్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ యూ. సమ్టైమ్స్ ఇన్ యువర్ హౌస్ యు ఆర్ నాట్ అవేర్. నీ కుటుంబంలో ఉంది. కుటుంబ విలువలనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను దేవుని ప్రేరణతో. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవుడు అన్నీ బట్టబయలు చేస్తాడు. దేవుడు తన రహస్యములను తన దాసులకు తప్పకుండా ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గాడ్ విల్ రివీల్ హిస్ సీక్రెట్స్ టు యూ. హౌ టు purge your family with the blood of Jesus, how to sprinkle blood upon your family members, blood of Jesus. కాబట్టి చాలా ప్రార్థన చేయాలి. చిన్న చిన్న పిల్లలండి, అసలు పట్టుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు దే ఆర్ డూయింగ్ క్రైమ్స్, సెక్షువల్ క్రైమ్స్. మీరు వార్తల్లో చూస్తున్నారు. అసలు వాళ్ళకి నేర్పించింది ఎవడు అంటే ఇది సైతాను ఏ విధంగా తాండవమాడుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రజలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చున్నారని అపోస్తలుగానే 10:43
మనకు పాపులకు వేరే మార్గం ఏంటి? అతిక్రమం చేసేవారు ఏ విధంగా దేవుని కోపాన్ని తప్పించుకుంటారంటే, తప్పకుండా దెర్ ఇస్ ఎ వే అవుట్, దట్ ఈస్ యూ హ్యావ్ టు ట్రస్ట్ జీసస్. యేసు ప్రభు ఒక్కడే పాపాలను క్షమించగలడు. అందుకే ఆయన పేరు రక్షకుడు అని. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. హీ కేమ్ టు డెలివర్ ద సిన్నర్ ఫ్రమ్ హిస్ సిన్స్. పాపం చేసేవాడు దేవుని వాక్యం తెలవకుండా చేస్తున్నాడు. వానికి తెలియదు దేవుని వాక్యం ఏం చెప్తుందో అని. కానీ దేవుని వాక్యం చదివి బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు కూడా ఉన్నారు. వారు క్రీస్తు రక్తాన్ని వారు కాళ్ళ క్రిందేసి నలిపేస్తున్నారు, తొక్కివేస్తున్నారని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంది. బుద్ధిపూర్వకంగా చేసేవారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవునికి భయపడాలి. దేవుని బిడ్డకు దేవుని చిత్తానికి బయట సంతోషం, సమాధానం ఉండదు. అందుకే 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు. దేవుని చిత్తం ఏంటి? దానికి కూడా నాకు జవాబు దేవుడు అనుగ్రహించినాడు. వాట్ ఈజ్ యువర్ విల్ లార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్? పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా. నువ్వు బ్రతికినన్ని దినాలు ఏ ఒడుకుదొడుకులు లేకుండా సమతల భూమిలో, సమభూమి గల ప్రదేశంలో, ఆన్ అన్ ఈవెన్ ప్లేన్ ఆఫ్ వే, అంటే ఏ కీడు, బాధ, నొప్పి, రోగం, ఏ సుఖవ్యాధి లేక మానని వ్యాధులు ఏవి సోకకుండా సురక్షితంగానే జీవిత పయనాన్ని గడపాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంట. దేవుని చిత్తం ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇదే దేవుని చిత్తం. నీ చిత్తం చేయటం నాకు సంతోషం. ఏంటి దేవుని చిత్తం? ఇదే దేవుని చిత్తం. ఆయన పరిశుద్ధుడు. మనం ఆయన బిడ్డలుగా ఆయనను ఎవరెవరైతే అంగీకరించినారో వారికి దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవుని కుమారులు దేవుని వలె ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, సాతానుకు లొంగిపోవద్దు, చీకటి శక్తుల ప్రభావం నీ జీవితం మీద ఉండకూడదు. నువ్వు గెలవాలి, ప్రభువులో శక్తిమంతుడుగా ఉండాలి, శక్తిమంతురాలుగా ఉండాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషలందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. యూ షుడ్ నో హౌ టు కీప్ యువర్ బాడీస్ ప్యూర్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏదో చెల్లిపోతుంది అనుకుంటున్నావా? పాపం ఎప్పుడు దేవుని సన్నిధిలో చెల్లదు. దానికి పర్యవసానం ఉన్నది. మరి ఒక మాట కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. లెట్ us pray for our country. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. చట్టాలు ఇలాగూ భయంకరంగా కుటుంబ వ్యవస్థలను కూలగొట్టే చట్టాలు, వివాహేతర సంబంధము శిక్షార్హము కాదు అంటే ఎంతమంది మోసపోతారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోస్తాడు. హౌ మెనీ పీపుల్ గెట్ డిసీవ్డ్, హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. ఎన్ని సుఖ వ్యాధులు, భయంకరమైన వ్యాధులు సోకుతుంది. నువ్వు దేవుని చిత్తానికి బయటికి వెళ్ళి నీ ఇష్టం చొప్పున ప్రవర్తిస్తే ఎంత భయంకరం నీ పరిస్థితి. నీ కుటుంబంలో నెమ్మది సమాధానం ఉండదు కదా. ఎంత భయంకరం. కుటుంబం విచ్ఛిన్నమవడం, విడాకులు రావడం, భర్తదారి, భార్య భార్యదారి, పిల్లల దారి, అసలు కుటుంబం అనే వ్యవస్థనే నశించిపోతుంది కదా. మనము ఈ మాటల ద్వారా మన కుటుంబాలను క్షేమంగా కట్టుకోవాలి. అశ్లీల చిత్రాలు కొందరు చూస్తూ ఉంటారు. అదేమో మజాక. నీ కన్నులు ఇలాంటి పాపాన్ని చూడడానికి కాదు కదా. ఒక పాస్టమ్మ గారు ఈయన పిలిచినా నేను అక్కడ వెళ్ళినాను. వృద్ధాప్యంలో ఉన్నామే. నేను వెళ్ళాను, నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. అరే ఈమె ఎందుకు ఏడుస్తుంది? బర్త్డే నాడు అనుకున్నాను. అయితే ఆమె చెప్తున్నది కథ.
మరి నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, పిల్లల మీద ఎలాంటి దేవుని ఉగ్రత రాబోతుందో నాకు తెలియదు. నేనన్నా ఏం దేవుని ఉగ్రత, నువ్వు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినాక ఉగ్రత అంటే ఏంటి, ఆశీర్వాదాలే వస్తుంది కదా అంటే ఆమె అంటుందమ్మా మీకు తెలియదమ్మా, నా భర్త చనిపోయినాడు, సేవకుడనే పేరుతో చనిపోయినాడు, దేవుని దగ్గర ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు, దేవుని దగ్గర ఆయనకు చోటు లేదమ్మా, ఆయన నరకం అనేది ఒకటి ఉంటే దానికి ఎపి సెంటర్ ఉంటే దాంట్లో ఉంటాడమ్మా, ఆ గుండములో సెంటర్ పాయింట్లో ఉంటాడు. నేనన్నా ఏం మాట్లాడుతున్నావు అమ్మ, ఆయన చేసిందంతా నాకు తెలుసమ్మా, ఆయన ప్రసంగాలు చేసి ఇంటికి వచ్చి రాగానే బ్లూ ఫిలిం చూసేదమ్మా, పోర్నోగ్రఫీ చూసేదమ్మా, నన్ను కూడా కూర్చోబెట్టి చూడు అనేదమ్మా. ఎంత భయంగా, నీకేమైనా భయం ఉందాను దేవుని సేవకుడు అని నేను గద్దించినప్పుడు నన్ను కొట్టేదమ్మా. పిలిచిన పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించకుంటే ఎంత భయంకరం. ఆయన 2 కుమారులు యవనస్తులు, 32 సంవత్సరాలు 31 సంవత్సరాలు, ఇద్దరు కూడా హఠాత్తుగా మరణించినారు. అయినా బుద్ధి రాలేదండి. ఆ తల్లి అన్న మాటలే నేను చెప్తున్నా. 2 యవన బిడ్డలు నా కుమారులు, నాకు 3 కుమారులు, 2 యవన కాలంలో మరణించినారు. ఇది దేవుని శిక్ష అని భావించడం లేదు కదా. అమ్మ నాదే తప్పమ్మ, నా తల మీద చేయబెట్టి నా కొరకు ప్రార్థన చేయను. ఎందుకు? నేను అతన్ని గద్దించాల్సింది, నేను అడ్డు నిలబడాల్సింది, నేను ఆయన కొరకు ప్రార్థన చేయాల్సింది, రక్తం కారణంతగా నేను పోరాడవలసింది, పాపాన్ని మా గుడారం నుండి తొలగించమే. నేను ఆ పని చేయలేదు. నేను నెమ్మదిగా ఉన్నాను. ఎందుకులే గలాట అనుకున్నాను, ఎందుకు కలహం ఇంట్లో అనుకొని గమ్మునున్నాను. నేను కూడా ఈ పాపంలో పాలిభాగస్తురాలు అయిపోయినాను. ఎందుకంటే ఈ పాపాన్ని తరిమి కొట్టకుండా నేను దాన్ని ఉండనిచ్చినాను. చూడండి ఆమె ఎంత పశ్చాత్తాపడుతుంది. మరణించినాడు, ఈ లోకం నుండి దాటిపోయినాడు. ప్రయోజనం ఏంటి ఇప్పుడు? ఆ పిల్లలకు పాపపు మూట గట్టిపోయినాడు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని పేరట భక్తి ముసుగులో దౌర్జన్యాలు చేస్తూ, రహస్య పాపాలు చేస్తూ, శాపాలు కట్టిపెట్టిపోయినాడు. అంటే వాక్యం తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. అల్లాటప్పగా నీ జీవితాన్ని తీసుకోకు. ప్రమాదం ఉన్న చోట పుర్రె పెడతారు, డేంజర్ సిగ్నల్ పుర్రె పెట్టి 2 ఎముకలు పెడతారు. అంటే ఏంటంటే ప్రమాదం. అంత సునాయాసంగా జీవితాన్ని తీసుకోకు. రేపేమవుతుందో నీకు తెలియదు. సమయం ఉండగానే పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి మొరపెట్టి వదులుకోవాల్సిన పాపాన్ని వదిలిపెడితే దేవుడు కనికరం గలవాడు, కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు, ప్రేమాస్వరూపి. తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే నీ పాపమే నిన్ను తరిమి పట్టుకుంటుంది. అది దేవుని నియమం. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ, నో వన్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. ఎవడు కూడా నీ సహాయానికి రాడు. ఎవడు, నువ్వు అనుకుంటున్నావా చెల్లిపోతుందని? చెల్లిపోదు. ప్రతి పాపానికి ఒక శిక్ష అంటూ ఉంది. దేవుడిచ్చిన దేహంతో దేవుని గణపరచాలి. విలువ పెట్టి కొనబడినవాడు. పరిశుద్ధాత్మకు నిలయమైన నీ శరీరాన్ని పాపానికి చోటు ఇవ్వకుండా భయభక్తులతో మనం ముందుకు సాగుతాం. అప్పుడే మన కుటుంబం వర్ధిల్లుతుంది, కుటుంబానికి దైవాశీర్వాదాలు ఉంటుంది, మన పిల్లలు బాగుపడతారు. తల్లిదండ్రులు చేసిన దోషం తరతరాల మీదకి వస్తుందట. ఎంత అవస్థ పిల్లలు పడాలండి. నువ్వు చేసిన పాపం నీ బిడ్డలు అమాయకులు ఎందుకు పడాలి? అవును, అది ప్రకృతి నియమం, దేవుని నియమం. ఇట్ విల్ కమ్ డౌన్ ద జనరేషన్. ఇక్కడ విషం పోయి కిందికి విషమే పోతుంది, తేనె పోయి తేనె కిందికి గారుతుంది. ఇట్ హ్యాస్ టు గో డౌన్ ద జనరేషన్. కాబట్టి లెట్ us fear God. మారు మనసు పొందుదాం. విత్ a repentant heart, if you turn to God, God will forgive you. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము కంటే తెల్లనిగా చేస్తానన్నాడు. అది మరి కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాను. ఓన్లీ గాడ్ కెన్ క్లెన్స్ అవర్ హార్ట్స్. నీవు నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తున్నావు, నీ పిల్లల మీదకి కీడు తెలుపుస్తున్నావు. హఠాన్ మరణాలు, ప్రమాదాలు, రోగం, సుఖవ్యాధులు, కీడు, ఇవన్నీ కూడా నీ కుటుంబం మీదకి రావడానికి నీవే కారణం.
పురుషుడైనా స్త్రీ అయినా యేసు రక్తం చేత తన హృదయాలు కడగబడాలి. పాపం చేయడానికి భయపడాలి. నువ్వు భయపడాల్సింది ఒక్కటే, పాపం చేయడానికే భయపడాలి. మరి దేనికి నువ్వు భయపడే అవసరం లేదు. ఫియర్ టు కమిట్ సిన్ బికాజ్ ఇట్ డజంట్ డూ ఎనీ గుడ్ టు యూ నార్ యువర్ ఫ్యామిలీ. కుటుంబ విలువల గురించి మనం శీర్షికలో ఉన్నాం. 3వ ప్రసంగం ఇది. దేవుడే మాట్లాడినాడు, నేను కాదు, దేవుడే మాట్లాడినాడు. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేస్తూ ఉన్నాడు. హీ వాంట్స్ టు బ్లెస్ ఎవ్రీ ఫ్యామిలీ. ఆ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తొలగించుకోవడానికే దేవుడు నన్ను నిలబెట్టి మాటలు అందించినాడు. సిన్ ఆల్వేస్ బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద రావడానికి అడ్డుగా ఉండేది పాపం మాత్రమే. కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవాలి. ఇది దేవోక్తి. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక నశిస్తారట. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మాకు అర్థమవుతుంది ఆయన. మేము పాపంలో కొట్టుకొని పోకుండా, నశించిపోకుండా వాక్యం చేత అడ్డుపడుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. దేవుని సేవకులను నిలబెట్టి నీ మాటలు మాకందరికీ అందిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నాశనములో, కీడులో, మేము దొంగ ఊబిలో, ప్రమాదంలో, హఠాన్ మరణాలతో, సుఖవ్యాధులు లేక తీరని మరి ప్రమాదాల్లో చిక్కుకోకుండా మమ్మను విడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం మాకొచ్చి ఆధారం అయిపోయింది కనుక వందనాలు. నీ వాక్యపు వెలుగు బాటలో మేము నడుచుకోవడానికి, మా ప్రవర్తనలు చక్కబెట్టుకోవడానికి, తన ప్రవర్తన ఎందు అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ అలర్ట్ సిగ్నల్ లార్డ్. మెలకుగా ఉండి మేము ఈ మాలిన్యంలో చిక్కుకోకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప మాకు కావాలి నాయన. ప్రభువా, నీ ప్రేమ మాకు ఎంతో అవసరం తండ్రి. మమ్మను విడనాడకుండా మాటి మాటికి మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము పాపంలో కొట్టుకొని పోకుండా, నరకపాలు కాకుండా, నరక అగ్నిని మేము అనుభవించకుండా మమ్మల్ని ఆపుతున్నందుకు నీకు వందనాలు నాయన. రక్షణ మార్గంలో మీరు నిలబెట్టండి తండ్రి. నీకు విరుద్ధంగా ఉన్న ప్రతి నీచ కార్యాన్ని తొలగించండి. పరిశుద్ధ గ్రంథం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం టీవీ ద్వారా వింటున్న వారికి కూడా పరివర్తన దయచేయమని, మారు మనసు దయచేయమని, పరిశుద్ధత అలంకారంగా దయచేయండి. పరిశుద్ధులుగా ఉండడానికి నువ్వు మమ్మల్ని పిలిచినావు. ఇలాగూ జీవించడమే, పరిశుద్ధతతో ఉండడమే నీ చిత్తమని మేము గ్రహించినాం. మమ్మల్ని ఆశీర్వదించి పంపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి పరలోకనాదుండ
నీకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి